సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గ్లామర్ గా ఉండాలి, అందాలు ఆరబోయాలి, పరువల విందుతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేయాలి, ఐటమ్ సాంగ్స్ తో హీరో ఫ్యాన్స్ ను క్రేజీగా ఎగిరేలా చేయాలి, కట్టలు తెంచే కలెక్షన్స్ తో సినిమాకే ప్లస్ అవ్వాలి. ఇదే స్టార్ హీరోస్ మేకర్స్ అండ్ కామన్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్. అదే హీరోయిన్ బయట మాత్రం గ్లామరస్ గా ఉండకూడదు, తనకు నచ్చిన బట్టలు అస్సలే వేసుకోకూడదు, బికినీలో బీచ్లో తిరగకూడదు, ఫ్యాషన్ షోలో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోకూడదు, పార్టీలో డాన్స్ చేయకూడదు, హీరోను పట్టుకుని ఫోటో దిగకూడదు. ఒకవేళ అలా చేస్తే అదే కామన్ ఆడియన్ అస్సలు ఊరుకోడు, ఆమె క్యారెక్టర్కి కౌంటర్ వేస్తాడు, ఆమె బిహేవియర్ను బ్లేమ్ చేస్తాడు, ఆమెకు అడ్డమైన రిలేషన్స్ అంటగడతాడు, నెట్టింట్లో ట్రోల్స్తో మీమ్స్తో వల్గర్ కామెంట్స్తో విరుచుకు పడతాడు, ఆమెను మానసికంగా కుంగిపోయేలా, సమాజం మీద విసిగిపోయేలా, గొంతెత్తి తనను తాను వకాల్తా తీసుకునేలా చేస్తాడు. అయితే ఇప్పుడు ఇదే సీన్ స్టార్ హీరోయిన్ సమాంత విషయంలోనూ జరిగింది. ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం ముచ్చటపడి కాస్త ఎక్కువ గ్లామర్గా ఉండే డ్రెస్ను శామ్ వేసుకుందో లేదో ఆమెను నెట్టింట తీవ్రంగా ఇన్సల్ట్ చేశారు నెటిజన్స్. ట్రోల్స్, కామెంట్స్, మీమ్స్తో చివరకు ఆమెకి చిర్రెత్తుకొచ్చేలా చేశారు. చివరికి వారందరికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేలా శామ్నే రంగంలోకి దిగేలా చేశారు. అయితే తాజాగా బీటౌన్ స్టార్స్ అండ్ మీడియా శామ్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. బాలీవుడ్ను దాటి పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ సినిమా మెస్మరైజ్ చేస్తుంటే హీరోయిన్ డ్రెస్ మ్యాటర్లో వీళ్ళందరి వర్స్ట్ థింకింగ్ ఏంటని హిందీ వాళ్ళు డైరెక్ట్గానే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ని ఇంతలా ఇన్సల్ట్ చేయడం ఏంటని ఈ ఇష్యూలో శామ్ తరపున ఫీల్ అవుతున్నారు. సో గైస్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి.